అందరికీ నమస్తే. ఉద్యమకారురాలు వచ్చింది ఇవాళ పేపర్ల. తెలంగాణ కోసం అహర్నిశలు పోరాడిన ఒక ఉద్యమకారురాలు వచ్చింది పేపర్ల. చెప్పే ప్రయత్నం చేస్తా, ఈయన ప్రయత్నం చేయరి. చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. మీ మనోభావాలు దెబ్బతిని అని నేను చెప్పకపోను, కానీ ఈయన ప్రయత్నం చేయరి. తర్వాత ఏమైనా ఉంటే కామెంట్ పెట్టురి. ఉద్యమ సమయంలో దోపిడీ. తెలంగాణ ఉద్యమ సమయంలో అంటే బొచ్చడి దోపిడీ జరిగిందంటుల్లా. ఈ మాట నేను చెప్పే ముచ్చట కాదు. ఆంధ్రజ్యోతి పేపర్ ఆయన ఇచ్చిండు. అన్న ఓలంటే ఈమె ఎరికేగా, ఈమె మా మేనత్త కవితక్క. ఉద్యమ సమయంలో దోపిడీ. స్టూడియోల వద్ద ధర్నాలు చేసి వసూలు చేసిరంట. అగో స్టూడియోల కాడ వసూలు చేసి ధర్నాలు చేసి వసూలు చేసింది ఇవాళ చెప్పింది. మరి ఇన్ని రోజులకేం చెప్పకుండొచ్చు, చెప్పదు. ఇంకా బయట పెడితే తెలంగాణ సిగ్గిపోతుందని ఊరుకున్నా. ఏమన్నా నోరికి ఇక ఆడి మనిషి అయిపోయినావు, కానీ జర్నన్న ఉండాలమ్మా. తెలంగాణ పరుగు పోతుందని దాచిపెట్టిందంటే తెలంగాణ సిగ్గు కాదు, మీకు సిగ్గిపోతుందని, నీ కుటుంబాన్ని లజ్జపోతుందని ఇన్ని రోజులు దాకా ఆగినట్టు. కానీ మళ్ళీ మీ కుటుంబం పేరు విద్యపోతుందని చెప్పుకోక మళ్ళీ తెలంగాణ పేరు ఏం చెప్తుండొచ్చు. తెలంగాణ పేరు వాడండి వీళ్ళకు పొద్దున్న లేస్తే పొద్దు పోకుండొచ్చు, పోదు కూడా. బయట పెడితే తెలంగాణ సిగ్గిపోతుందని ఊరుకుందంట. ఈ సిగ్గు తప్పిన ముచ్చట కాబట్టి ఆయమనం ముచ్చట వల్ల టాస్ మాత్రమే వేశాను. అమ్మో ఇది మునగాని ముచ్చట ఉన్నట్టుందిలో. టాస్ మాత్రమే వేశాను, టెస్ట్ మ్యాచ్ ఇంకా ముందే ఉంది. టెస్ట్ మ్యాచ్ ఆడుతుందట. ఆడాలి, నువ్వు ఆడాలనే తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తారు. నా భర్తపై ఆధారాలు లేని ఆరోపణలు సానమని చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదంట. ఇంకా ఇంటి అల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సిగ్గుండాలి. మరి నీ భర్త తాళి కట్టిన భర్త, నీ భర్త కాలు కడిగారు కేసీఆర్ లేకపోతే కేసీఆర్ ఇద్దరు కలిసి. సిగ్గుందా వాళ్ళకి మరి ఏమన్నా? కవితక్క నీ భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించిరా అంటే మరి వాళ్ళే చేయించిరా, మరి నువ్వు గిట్ట చేయించినామా? మరి వాళ్ళంతా మీరు ఒకటే ఉంటుంది కదా. గిట్ట అయిన మళ్ళీ ఇలా ఇట్ట అంటే మళ్ళీ ఈ అర్థం కాని కొంతమంది ఉంటారు, వాళ్ళతో తలకాయ నొప్పి పాడైపోద్ది. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేయించడానికి సిగ్గుండాలి. హరీశ్రావు మాటలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నోట వెంట. టీ న్యూస్కు ఏలేటికి కృష్ణారావుకు లీగల్ నోటీసులు. ప్రభుత్వ భూమిని ప్రైవేటుకు ఇస్తూ కేటీఆర్ సంతకం. చూసిరా, ప్రభుత్వ భూమిని అంట ప్రైవేటుకి ఇచ్చేదానికంట కేటీఆర్ సంతకం పెట్టిండట. ఆ సంగతి ఈమెకి ఎక్కి కానీ ఇవాళ చెప్పింది. ఎన్నడో పోనాడు నిజం నిప్పులాంటిది బయటకు వస్తూనే ఉంటుంది. ఇంకా ఆ లావాదేవీలతో రేవంత్కు లింకు, అందుకే సైలెంట్గా ఉంటుండు. మేము ఆ పొద్దున్న నుంచి చెప్తూనే ఉన్నాం. మీ అయ్య అయినా రేవంత్ రెడ్డి అయినా కానీ రెండు ఒక గూడి పక్షులే. వీళ్ళకు గురువు ఒక్కడే, వీళ్ళ బెంచీలే. అలాగా చదువు చెప్పిన చదువు పంతులు ఒక్కడే, బడి ఒక్కడే. కానీ జర్రంత బెంచ్లో ఓడు ముందర కూర్చుండు, ఓడు వెనక కూర్చుండు, అంతేగాని అంతకు మించింది ఏమి లేదని మా మనతొలి వెలుగు ఛానల్లో ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం. విన్నరా? ఇంకా ఏమంటుంది ఏమే? ఆ లావాదేవీలతో రేవంత్ రెడ్డికి లింక్ ఉంది, అందుకే సైలెంట్గా ఉంటుండు. ఏదో ఒక రోజు ఏమంటది ఏమే? ఏదో ఒక రోజు సీఎం అవుతా, మీ పని పడతా. ఇక చూడు కథ గిది ముచ్చట అన్నట్టు. అంతిమంగా ఏం చెప్పింది? ఏదో ఒక రోజు మాత్రం ముఖ్యమంత్రిని అయితా, మీ పని చెప్తా. దెబ్బగా ఏముంది, 2050 60 వరకల్లా ముఖ్యమంత్రి అయితే అప్పటి వరకు ఇలా సంగతి చెప్పవచ్చు. ముఖ్యమంత్రే కావాలి అంటే ముఖ్యమంత్రి అయితేనే చెప్తావా, లేకపోతే చెప్పవా? తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి అని అంటున్నావు కదా. అన్నీ నా దగ్గర ఉన్నాయి. ప్రస్తుతానికి టాసే చేసినా టెస్ట్ మ్యాచ్ ముందర ఉంది. మా అన్న ప్రభుత్వ భూమిని కొనబోయి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండు. నేను ముఖ్యమంత్రి అయినాక బయట పెడతా అంటే నువ్వు ముఖ్యమంత్రిని అయితేవే బయట పెడతావు, లేకపోతే బయట పెట్టవా? బయట పెట్టినాక ముఖ్యమంత్రిని చేస్తావు. నీ దగ్గర దమ్ముంటే బయట పెట్టి చూస్తా కవితక్క. బరాబర్గా నువ్వు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మీ గులాబీ పార్టీ మొత్తం చేసిన మోసాలు మొత్తం బయట పెట్టు. బరాబర్గా చెప్తున్నావు. నీ వెనకంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం. నేను ముఖ్యమంత్రి చేసినాక బయట పెట్టుడు కాదు, కాకముందుకే బయట పెడితే పులిబిడ్డ వచ్చిందిరా, లంగల దొంగల వైటిస్తందుకు వచ్చింది. ఇంకో గిసొంటామే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే జనాలకు ఎక్కరనుకొని జనాలు గుర్తించి నీకు అప్పుడు హారతి పడతారు, నీకు ముఖ్యమంత్రి సీట్ ఇస్తారు. గది కానీ నన్ను ముఖ్యమంత్రి చేస్తే బయట పెడతా, ఇక నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, అది బయట పెట్టేది లేదు. అవునా కాదా ప్రజలారా? తప్పు జరిగింది, అన్యాయం జరిగింది, అన్యాయం ఒక గిడగిడ జరిగింది, ఆధారాలతో సహా ఉన్నాయని బయట పెట్టు. నెక్స్ట్ సారి అవుతావు ముఖ్యమంత్రి పక్క. వచ్చేసారి ముఖ్యమంత్రి నువ్వే అవుతావు. కావాలి కూడా నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఎందుకంటే నీ మీద ప్రేమ కంటే మీ అయ్య మీద ఉన్న కోపంతో, మీ అన్న మీద ఉన్న కోపంతో నేను ముఖ్యమంత్రి చేస్తాను. ఎందుకు? వాళ్ళు చేసిన అవినీతులు ఏమన్నా బయట పెడతావేమో, కొన్ని బయట పెడితే అవుతావు, ఆ తర్వాత మొత్తం బయట పెట్టవచ్చు. నీకు పుస్తకం ఇచ్చిన మొగని మీద కూడా, మొగని ఫోను కూడా
ట్యాపింగ్ చేసిరంటే ఎంత సిగ్గిదప్పినలు కావచ్చు నీ అన్న కానీ నీ అయ్య కానీ. మీ అయ్య కూడా ఉండొచ్చు, నా బిడ్డ ముఖ్యమంత్రి కావాలి కొడుకులు అంగాయిండు, ఈ కేటీఆర్ నా మాట చెప్తుంటలేడు పాడైపోయి వీడు మొత్తం బయటపైగాడు ఉన్నట్టుందని మీ అయ్య కూడా అనుకుంటుండేమో. మరి అనుకుంటున్నాడు పక్క. కేసీఆర్ పేరు మొత్తం బదనాం చేసిరు మీరిద్దరు, మీ బావ. ఆయన పెద్ద మొదవారే కానీ ఏ ముసలితనానికి సత్యతుంకలకు ఏమొచ్చిన బాధ అని జనాలు అనుకుంటారు. అక్కడక్కడ ఏమన్నా ముసలోని పాపం ఆగం చేస్తారు అంటే మరి ముసలోని ఆగం చేసింది మీరు కాదా? మీ ఆస్తుల పంచాయల కోసం కొట్లాడి ముసలోని బయటికి వెళ్ళకూడా చేస్తుంది. ఏ ముఖం పెట్టుకొని వెళ్తా చెప్పుడు బయటికి. ఇక ఎమ్మెల్యే గెలిచే 2 సార్లు ఒకసారి అలాగే అడిగి పెట్టి పత్తలే కూడా విక్కపోయిండు. ఓ దిక్కు పార్టీ మొత్తం నాశనం అయిపోతూనే ఉంది. దాని అంటే మూలిగా నక్క మీద తాటి పండు పడ్డట్టు నువ్వు కూడా దొరికినావు. గడుకో బాంబు పెలుస్తున్నావు కానీ మళ్ళీ ఏమంటామంటే ఆధారాలు ఉన్నాయి కానీ బయట పెడితే బతకరు. బయట పెట్టదు. వాడు అన్నట్టు చూడు, ఆ కచ్చిరి కాడ కూర్చొని వస్తువులను పోతులను తిడుతుంటే ఏయ్ పలిసిన తిడుతున్నామంటే ఏయ్ తల్లి లేస్తే బతకరు అంటున్నట. ఆయన లేవరాదు, ఆల్రెడీ కింది ఊసిపోయినాయి. ఆయన అప్పటికే 2 కాళ్ళు ఏముండే కానీ లేస్తే బతకమంటాడు. లేవడాడు. ఇంకో గీమ కూడా ముచ్చట గట్టినే ఉంది. చెప్తే బతకరు, ఇజ్జత్ పోతుంది. ఇజ్జతి ఏమంటుంది ఈడ బయట పెడితే తెలంగాణ సిగ్గుపోతుందని ఊరుకున్నట. సిగ్గుండాలని చెప్పుకుంటేందుకు పాడైపోయి కలవకుంటే ఫ్యామిలీలకు తెలంగాణ పరుగు పోతుంది. మీ పరుగు పోతుంది. మీ పరుగు పోతుంది అని చెప్తే ఓకే కానీ తెలంగాణ పరుగు ఎందుకు పోతుంది? ఎట్టపోతే చెప్పు. తెలంగాణ మోసం చేసిందా? మీకు అధికారం ఇచ్చిర్రు తెలంగాణ ప్రజలంతా, అధికారం ఇచ్చి సక్రమంగా నడిపించుర్రు నాయన అంటే మీకు నచ్చిన రకంగా మొత్తం పరిపాలన మొత్తం సర్వనాశనం చేసి ఆగం అడిబడి అంగడి చేసి బంగారు తెలంగాణ అని పేరు చెప్పి బరివత్తల తెలంగాణ చేసి పత్తలే కూడా పోయి పామదుల వండుకొని గడకో పెగ్గేసుకుంటే మెయ్య ఉంటాడు. మీ అన్ననేమో హీరోయిన్లు ఎమ్మడిపడి తిరుగుతాడు, ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు. తన లేదు మన లేదు ఎవరు లేడు, నీడని కూడా నమ్మకుండా మీ అన్న మొత్తం సర్వనాశనం చేసే నువ్వు ఇంటనే తలిగితివి. ఇంటనే తలిగి సాప కింద నీరు లేక చిన్నగా అలగనకంగా తలిగితివి. ఇక తెలంగాణ మీ పార్టీ ముందర పడుతుంది కవితక్క. ఎట్ట ముందర పడుతుంది చెప్పురు. ఇక ముందర పడుతుందుకు ఒకే ఒక మార్గం ఉన్నది. కేసీఆర్ జాగాలకు నువ్వు పోవాలంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చేసిన మోసాలు మొత్తం ఒక్కొక్కటి ఆధారాలతో సహా నీ దగ్గర ఉన్నాయి కదా. అలా నీదేమన్నా భాగం లేకుంటే బయట పెడితే నేను ముఖ్యమంత్రి చేస్తారు. కానీ ఏదో ఒకరోజు నేను ముఖ్యమంత్రిని అవుతా, ఆయన మీ పని చేస్తా ఏదో ఒకరోజు అంటే ఇక అది అవుతుండి వస్తున్నా అది ఎన్నడో పాడైపోను. రేపటికి రూపు లేదు. విన్నరా? అది అయితేవేమో కానీ ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో మీ ఇంటోళ్ళు ఏవైతే మోసం చేసిరో ఆ మోసాన్ని బయట పెట్టి ఉపాయం చేయి. ఏదో ఒకరోజు బరాబర్గా, ఏదో ఒకరోజు కాదు వచ్చారి నిన్నే ముఖ్యమంత్రి చేస్తారు. ఊరికే జంజాట ఏమంటారు ప్రజలు అని చెప్పిన ముందు తప్పుంటే బరాబర్ కామెంట్ పెట్టి ఉంటాం. మరిగా